నమస్సులు. వేదిక అలంకరించిన పెద్దలకు అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా సార్. నేను 1968లో పట్టువారిగా అపాయింట్మెంట్ అయినా సార్. ఒక్క నిమిషం కూర్చోండి రెడ్డి సార్. నేను 1968లో పట్టువారిగా అపాయింట్మెంట్ అయినా. మేము అసలు అంటే వతందారులం. మాకు 4 గ్రామాలు. ఇట్లా మా వతందారులందరికీ ఒక్కొక్క 10 గ్రామాలు 20 గ్రామాలు కూడా ఆ కాలంలో ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే 1984 వరకు ఎట్టి రికార్డు కూడా ఖరాబు కాలేదు. 1984 తర్వాత గ్రామాధికారుల వ్యవస్థను తీసేసిన తర్వాతనే సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత ఈ దూర వచ్చి మొన్న విఆర్ఓ అనేటువంటి వీళ్ళని తీసి ఇంకా సర్వనాశనం చేసిండు. ఇంకొక చిన్న విషయం సార్, ఎవరైనా కోపానికి రావద్దు. అసలు గ్రామాధికారులే ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమపడ్డారు. వాళ్ళు పడడమే కాకుండా వాస్తవికంగా కూడా గ్రామాన్ని కాపాడింది. గ్రామాల్లో వాళ్ళ భూములున్నా కానీ వాళ్ళ భూములను అమ్ముకున్నారు. వాళ్ళు భూములు అమ్ముకో ఇంకా బాగా దోపిడీ చేసి చేయలేదు. దోపిడీ ఎవరు చేసిందంటే ఈ గ్రామాధికారికి ఉన్నటువంటి ఒక 10 గ్రామాలల్లో ఒక 5-6 గ్రామాలకు గుమాస్తాలను పెట్టారు. ఈ గుమాస్తాలు కూడా ఈ వతందారు దగ్గర నేర్చుకున్నటువంటి పటవార్లే. వాళ్ళు రెడ్డిలు, వెలుమరు వగైరా వీళ్ళు సర్వనాశం చేసిండు తప్ప వతందారులు ఎవరు కూడా సర్వనాశం చేయలేదు. అది చాలా పెద్ద తప్పు. గ్రామాధికారులు ఖరాబు చేసిన పెద్ద తప్పు. గుమాస్తాలు నాకు సర్వనాశనం చేసిండు. వాళ్ళు దొడతోట చేసుకుంటూ ఉన్న గ్రామాలలో దేశముఖులు, సర్దేశముఖులు, దేశపాండ్యాలు ఇటువంటి వాళ్ళతో దోస్తాన్ని చేసి ఈ వతందారును భయపెట్టించుకుంటూ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు గుమాస్తారు. గ్రామాన్ని కాపాడిన వాడు వతందారే. అప్పటికి కూడా 84 వరకు కూడా ఒక 60% కూడా గ్రామాలను కాపాడినటువంటి వాళ్ళు వతందారులే. వాళ్ళ వారసులమే మేము. మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, తర్వాత మా బాబు చేసిండు, నేను చేసిన. నేను 40 ఏళ్ళు పట్టువారిగిరి చేసిన. మొన్నటి వరకు 2007 సంవత్సరం వరకు పట్టువారిగిరి చేసిన. నేను ఈ ఇట్టి రికార్డును ఇవాళ మనం అందరం మాట్లాడుతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం, భూములు దెబ్బతినడానికి కారణం రామారావు చేసినటువంటి యొక్క ద్రోహమే. రైతులకు అన్యాయం జరిగింది కానీ అధికారులే కానీ, తహసీల్దార్లే కానీ, కలెక్టర్లే కానీ, రెవెన్యూ అధికారులు ఎవరు కూడా అన్యాయం చేయలే. వాళ్ళు దోపిడీ కూడా చేయలేదు. దోపిడీ నేర్పింది ఈ దొరలు, ఈ గుమాస్తాలు. వతందాలు చేయలే. వాళ్ళంతా గౌరవించిండు, రైతులను గౌరవించిండు, అన్నని గౌరవించిండు. అధికారులు కూడా అధికారి చెప్పినట్టే అధికారులు కూడా విన్నారు. గ్రామాధికారి చెప్పిన విషయాలనే తహసీల్దార్లే కానీ, కలెక్టర్లే కానీ స్పష్టంగా విని పనులు నిర్వర్తించిన వాళ్ళు ఉన్నారు. ఒక గుమాస్తాగాడు చేయబట్టే గ్రామాలు తెలంగాణ కానీ, ఆంధ్ర అంటే మనకు తెలియదు కానీ తెలంగాణ సర్వనాశం కావటానికి కారణం వతందారుల దగ్గర ఉన్నటువంటి ఒక గుమాస్తాలే కానీ అధికారులు ఎవరూ చేయలేదు. ఈ భూములు దెబ్బతినడానికి రైతులందరూ కొట్టాడుకోవడం కారణం కూడా ఈ రామారావు గారు చేసినటువంటి ఘనకార్యమే. ఆ తర్వాత కేసీఆర్ గారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇది పెద్ద ఉద్గంధమైన భగవద్గీత ఏం కాదు, పహనీలు ఇవన్నీ. కానీ ఈ విషయం అర్థం కావడానికి సుంకరులను, మస్కూలీలను పట్టువాళ్ళు చేసారు. ఇలాంటి వాళ్ళ కూడా సర్వనాశనం అయిపోయింది రికార్డు. ఒక ట్రైనింగ్ లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు, అట్లా చేసి ఇవాళ రికార్డు అన్ని కుప్పైనాయి. 1954-55 కాసా పహనీలు ఇప్పుడు ఉన్నాయా? అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అవే చక్కగా ఉన్నట్టుంటే ఇప్పటికి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఏ విషయం ఎంత ఉంది మొత్తం బయట పడతాయి, అన్నీ తెలుస్తాయి. ఆ రికార్డే లేదు, సర్వనాశనం చేసింది. 54-55 రికార్డు మొత్తం సర్వనాశనం చేసింది. అదంతా ఈ నాయకులు తర్వాత వచ్చినట్టు ఇక మార్పులు చేసినటువంటి వాళ్ళే తప్ప ఎవరు గ్రామాధికారులు రికార్డు ఖరాబ్ చేయలే, తహసీల్దార్ చేయలే, ఎవరూ చేయలేదు. అట్లా కాబట్టి కొద్దిగా అనిపించింది, విషయం మాట్లాడాలనిపించింది. మంచి నమస్కారం సార్.